అందరికీ నమస్తే. మీ అందరికి కూడా తెలుసు బక్కా జడ్సన్ గారు మాజీ ఏఐసిసి మెంబర్, నాయకులు, ప్రజల పక్షాన అనునిత్యం కొట్లాడే వ్యక్తి. సో బక్కా జడ్సన్ గారు ధర్నా చౌక్లో ఫిబ్రవరి 3, 4 తేదీల్లో దీక్ష చేపట్టబోతున్నారు. అండ్ అలాగే ఈరోజు మధ్యాహ్నం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అండ్ అలాగే ముఖ్యంగా ధర్నా చౌక్లో 3, 4 తారీఖున బక్కా జడ్సన్ గారు దీక్ష చేయబట్టబోతున్నటువంటి సందర్భంలో మరి దీక్ష ఎందుకు చేయబడుతున్నారు అనేది ఒకసారి మనం చూద్దాము. అందరూ కూడా ఆహ్వానితులే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రావాలి. అండ్ అదే రకంగా ఒకసారి మనం చూద్దాము దీక్ష ఏంటి, మరి జడ్సన్ గారు ఎందుకు దీక్ష చేయబడుతున్నాడు, అసలు ఇందులో ఏమేం పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ధర్నా చౌక్, ఇందిరా పార్క్ వేదిక, సంగీత ప్రవళిక, బోడా సునీల్ కుమార్ల ప్రాంగణం. మీ బక్కా జడ్సన్ 48 గంటల నిరుద్యోగ నిరసన దీక్ష. సో నిరుద్యోగులారా తరలిరండి. ధర్నా చౌక్ లో బక్కా జడ్సన్ గారు నిరుద్యోగుల దీక్ష చేయబడుతున్నారు. నిరుద్యోగుల కొరకు, నిరుద్యోగుల కోసం దీక్ష చేపడుతున్నారు. సో మీరందరూ కూడా 3, 4 తారీఖున ఆ దీక్షకి వచ్చి అందరూ కూడా సక్సెస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓకే టీవీ తరపున, బక్కా జడ్సన్ గారి తరపున. అండ్ ఒకసారి చూద్దాము దేనికోసం దీక్ష చేపడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం జీవో 29 మరియు జీవో 46ల రద్దుకై నిరుద్యోగులకి మద్దతుగా తేదీ ఫిబ్రవరి 3, 4న 48 గంటల నిరసన దీక్ష. ఈయన దీక్ష నిరుద్యోగుల మిత్రుల, ప్రజా సంఘాల, విద్యార్థి సంఘాల మద్దతుతో చేయబోతున్నా అని చెప్పి బక్కా జడ్సన్ గారు ఒక పాంప్లెట్ ని రిలీజ్ చేయడం జరిగింది, ఒక బ్యానర్ ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఏమున్నాయో చూద్దాం. డిమాండ్స్: చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ వెంటనే అమలు చేయాలి. ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. సో జనవరి 1వ తారీఖున చట్టబద్ధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ చట్టబద్ధంగా రిలీజ్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలి. రాహుల్ గాంధీ గారు ఏదైతే 2 లక్షల ఉద్యోగం ఇస్తామన్నారో, అశోక్ నగర్కి వచ్చి చెప్పారో, ఆ చెప్పినటువంటి హామీ నెరవేర్చాలి అని చెప్పి దాన్ని కూడా దీంట్లో పెట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బలహీన వర్గాల రిజర్వేషన్స్ లాక్కుంటున్న తప్పుడు జీవో 29ని రద్దు చేసి తిరిగి జీవో 55 ప్రకారం గ్రూప్ 1 ఉద్యోగాలని భర్తీ చేయాలి అని చెప్పి బక్కా జడ్సన్ గారు చెప్తా ఉన్నారు. ఏవైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వాళ్ళకు జీవో 29 వల్ల ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ జీవో 29ని రద్దు చేస్తూ జీవో 55ని మళ్ళా పునఃప్రారంభించాలి, అమల్లోకి తేవాలి అని చెప్పి బక్కా జడ్సన్ గారు ఆ పాయింట్ని కూడా ఇక్కడ పెడుతూ దీక్ష చేయబోతున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా పెంచాలనుకుంటున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సుని తక్షణమే ఉపసంహరించుకోవాలి. మీ అందరికీ కూడా తెలుసు, రిటైర్ అయ్యే వాళ్లకు రిటైర్ అవ్వనీయకుండా వాళ్ళ ఏజ్ లిమిట్, వాళ్ళ సంవత్సర కాలం పెంచుకుంటా పోయింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తూ ఉంది. కానీ రిటైర్ అయిన సమయాల్లో వాళ్ళు రిటైర్ అవ్వకపోతే కొత్త రక్తం ఎట్లా వస్తుంది, కొత్త రిక్రూట్మెంట్స్ ఎట్లా జరుగుతాయి? సో 58 సంవత్సరాలకే రిటైర్మెంట్ అవ్వాలా అనేది కూడా ఒక పాయింట్ ఇందులో పెట్టడం జరిగింది. సో ప్రభుత్వం దుర్మార్గంగా పెంచాలనుకుంటున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సుని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి నెలకు 4,000 రూపాయలని వెంటనే నిరుద్యోగ బిడ్డలకు ఇవ్వాలి. సో ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి 4,000 ప్రియాంక గాంధీ గారు ఇస్తామన్నారు. ఆ ఇచ్చిన మాటలన్నీ కూడా గాల్లోనే కలిసిపోయినాయి. మా బట్టి గారు లాంటి వాళ్ళు అసెంబ్లీలో మేమెప్పుడు ఇస్తామన్నాం మేము చెప్పలేదు కదా, ఇస్తామని మేము చెప్పలేదు కదా అని బట్టి గారి స్టైల్లో బట్టి గారు చెప్తారు. కానీ బహిరంగంగా యూత్ డిక్లరేషన్ సభ సాక్షిగా ప్రియాంక గాంధీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా నిరుద్యోగ భృతి అదో గతే పట్టింది. సో ఈ పాయింట్ని కూడా మరి బక్కా జడ్సన్ గారు ఈ బ్యానర్లో, ఈ దీక్షలో మరి ఈ పాయింట్ గురించి కూడా మాట్లాడదలుచుకున్నారు.
సో 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలి. మెగా డిఎస్సి వేస్తామని మాట తప్పినారు. డిఎస్సి ఆస్పిరెంట్స్ కు మనశ్శాంతి లేకుండా చేశారు, లాఠీ చార్జ్ చేశారు వాళ్ళు రోడ్ల మీదకి వస్తే. సో మెగా డిఎస్సి ఏర్పాటు చేయాలి. గ్రూప్ 1లో 1000 ఉద్యోగాలు, గ్రూప్ 2లో 2,500 ఉద్యోగాలు, గ్రూప్ 3లో 15,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ 25,000 ఉద్యోగాలు, పవర్ సెక్టార్ 10,000 ఉద్యోగాలు, హెల్త్ డిపార్ట్మెంట్ 20,000 ఉద్యోగాలు, ఫారెస్ట్ 5,000 ఉద్యోగాలు, ఆర్టీసీ, సింగరేణి, ఇతర కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన ఈ బ్యానర్ లో ఏర్పాటు చేసుకొని సుమారు ఫిబ్రవరి 3-4 తారీఖు తేదీన బక్కా జడ్సన్ గారు నిరుద్యోగుల కోసం, నిరుద్యోగుల సంరక్షణ కోసం, నిరుద్యోగుల హామీలను నెరవేర్చడం కోసం దీక్ష చేయబోతున్నారు. నిరుద్యోగులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కదలి రండి అని చెప్పి నేను మీ అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నాను. ఇంకా ఉన్నాయి, ఇక్కడితో ఆగలేదు. ప్రభుత్వం కొత్తగా క్రియేట్ చేసిన మొత్తం 10,909 విఆర్ఓ ఉద్యోగాలని, 1000 డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలని నిరుద్యోగ బిడ్డలతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. ఎటువంటి పరీక్ష ఫీజు తీసుకోకుండా పూర్తిగా ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎటువంటి పరీక్ష ఫీజు తీసుకోమని పెట్టింది. ఎస్, ప్రభుత్వం కొత్తగా క్రియేట్ చేసిన మొత్తం కూడా ఈ విఆర్ఓ ఉద్యోగాలకు, డెప్యూటీ సర్వేయర్లకు డబ్బులు తీసుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, కానీ ఆ మాట కూడా ఆఖరికి తప్పినారు. సో అందుకే దీన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది 7వ పాయింట్గా. 8వ పాయింట్ చూసినట్టయితే ఎస్సీ వర్గీకరణని వెంటనే పూర్తి చేసి ఈ ఫిబ్రవరి 10 లోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ వెంటనే ఇవ్వాలి. పరీక్షకి తగిన సమయం ఉండేలా కేంద్ర ప్రభుత్వ పరీక్షలతో ఒకే రోజు పెట్టకుండా తేదీలని నిర్ణయించాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఏజెన్సీలతో సంప్రదించాలి. 10వ పాయింట్, అవినీతికి ఆస్కారం ఇచ్చే ఇంటర్వ్యూ విధానాన్ని, సిలబస్ మార్పు వంటి అంశాలని ఉపసంహరించుకోవాలి. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. జీవో 46 రద్దు చేయాలి. పోలీసు ఉద్యోగాలలో వయో పరిమితి పెంచాలి. లాంగ్ జంప్ దూరం పెంచాలి. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని, అదే విధంగా యూనివర్సిటీల అభివృద్ధికి ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా 1000 కోట్ల బడ్జెట్లో కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఉద్యోగాల కోసం కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు 75% తెలంగాణ బిడ్డలకి దక్కేలా చట్టం చేయాలి. ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ అమలుకు ముందే ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లకు ఏర్పాటు చేసి వసతి సౌకర్యం కల్పించాలి. నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎలాంటి కొలటరల్ షూరిటీ లేకుండా ఉదారంగా రుణాలు అందివ్వాలి. ఎస్, ఈ 14-15 పాయింట్ అనేది చాలా అద్భుతమైనటువంటి అంశాలు. ఎందుకంటే తెలంగాణ బిడ్డలకే తెలంగాణలో ఉద్యోగాలు. ఏ సంకల్పంతోనైతే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామో, ఏ నియామకాల కోసమైతే తెలంగాణను సాధించుకున్నామో ఆ నియామకాలు 75% ప్రైవేట్ సెక్టర్లో కూడా తెలంగాణ లోకల్స్కే, తెలంగాణలో చదివిన బిడ్డలకే 75% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి దీంట్లో పేర్కొనడం మాత్రమే కాకుండా 15వ పాయింట్, అన్నిటికి కూడా ఒక కార్పొరేషన్ అనేది ఉంది, కానీ నిరుద్యోగులకు మాత్రం ఎటువంటి కార్పొరేషన్ లేదు. అందుకే నిరుద్యోగులకి కార్పొరేషన్ ఉండాలి అని చెప్పి కూడా ఇక్కడ 15వ పాయింట్గా పెట్టడం జరిగింది. అది కూడా ఉచితంగా రుణాలు ఇవ్వాలని చెప్పి జడ్సన్ గారు తన మేనిఫెస్టోలో తన ఈ దాంట్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ అంశాలు, ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఏవైతే ఈ 15 డిమాండ్ ఉన్నాయో ఈ 15 డిమాండ్లన్నీ కూడా నెరవేరాలి. కాంగ్రెస్ ప్రభుత్వ దృష్టికి ప్రశ్నించాలి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇవన్నీ కలగలిపి ఈ 15 పాయింట్లు నిరుద్యోగుల పక్షాన మరి నిరుద్యోగులకు సక్సెస్ రావాలని చెప్పి ఒక మంచి హృదయంతో బక్కా జడ్సన్ గారు ఫిబ్రవరి 3వ తారీఖు 4వ తారీఖున ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ప్రత్యేకమైనటువంటి దీక్షను నిరుద్యోగుల సమక్షంలో చేపట్టబోతున్నారు. కాబట్టి అందరూ ఆహ్వానితులే. సో ఖచ్చితంగా నిరుద్యోగులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా వచ్చి మరి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి అని చెప్పి మరొక్కసారి మీ అందరు కూడా తెలియజేస్తూ, అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.